ఇక కాంగ్రెస్ పై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ కూడా విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాంపిల్ గవర్నమెంట్ అన్నారు. ఏ పథకం ఇచ్చినా శాంపిలే ఉంటుందంటున్నారు బూర. ఈ రోజు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుందన్నారు. సాధారణంగా ఫెయిల్ అయ్యేది 4 ఏళ్లకు 5 ఏళ్లకు అవుతుంది. మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అంటూ 10% ప్రభుత్వం ఏదైతే ఉందో ఏది కూడా 10% కట్టలేని కాదు. అది అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి కొత్తగా ఒక సెంటిమెంట్ అంశాన్ని తీసుకురావడం జరుగుతుంది. మీడియా మిత్రులు కూడా గుర్తించాలి. ఈ సెంటిమెంట్లు ఇప్పుడు ఏం పనిచేయవు. ఎందుకంటే నిన్ననే చెప్పారు, 26వ తారీఖు నాడు రిపబ్లిక్ డే నాడు టిక్కు 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 పడుతుంది, టిక్కు లేదు పిక్కు లేదు. అంత ఇది కాంగ్రెస్ ప్రభుత్వం శాంపుల్ గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం శాంపుల్ ఏది రైతు భరోసా ఇచ్చిన శాంపులే ఇస్తుంది, రుణమాఫీ ఇచ్చిన శాంపులే ఇస్తుంది, రేషన్ కార్డు ఇచ్చిన శాంపులే ఇస్తుంది, రైతు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన శాంపులే ఇస్తుంది. ఏదైనా కూడా శాంపుల్ గవర్నమెంట్. ఈరోజు ఎన్నికలు జరిగితే మాత్రం చిత్తుగా ఓడిపోవడమే కాకుండా కాంగ్రెస్లో ఎవరికి డిపాజిట్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి డైవర్ట్ చేయడానికి ఏదో సెంటిమెంట్ రగిలించడానికి ప్రయత్నం చేస్తున్నారు.